బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు కళ్యాణ్ చేసిన ఓ పనికి ఒక్కసారిగా కళ్యాణ్ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. రాసిపెట్టుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో ఈరోజు కళ్యాణ్ చేసిన ఓ పిచ్చి పని. ఒకరు మాట్లాడుతుంటే మనం దొంగచాటుగా వినకూడదు అంటారు. కానీ కళ్యాణ్ చేసిన పనికి అసలు బాగా నెగటివిటీ ఒక్కొక్కరు జనాలు కామెంట్స్‌లో యేసుకుంటున్నారు. తనూజ తన బాధేదో ఇమ్మాన్యుయల్ కెప్టెన్ కాబట్టి ఇమ్మాన్యుయల్‌కి చెప్తుంది. హౌస్‌లో నేను ఫుడ్ మానిటర్‌గా ఉన్న ప్రతిసారి కూడా ఎవరో ఒకరు నన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. మెయిన్‌లీ సంజన గారు. అప్పుడు కూడా నేను ఫుడ్ మానిటర్‌గా ఉన్నప్పుడు పోపు కోసం నాతో గొడవ ఎంత పెద్ద ఇష్యూ చేశారో, మళ్ళీ ఈ రోజు కూడా నిన్న కూడా సంజన ఎమోషనల్ అవుతుందనమాట ఫుడ్ విషయంలో. ఒక పప్పు విషయంలో తనూజ అసలు డైరెక్ట్‌గా సంజనకి చెప్పదు. ఇమ్ము దగ్గర చెప్తూ ఉంటే సంజన ఫీల్ అయిపోయి ఏడ్చేసి అది చాలా పెద్ద రచ్చ చేసిందనమాట. నిన్న లైవ్‌లో గాని, అది ఎపిసోడ్‌లో గాని హైలైట్ అయ్యింది. సో, ఇప్పుడేంటంటే తనూజ ఇమ్ముకి చెప్తూ ఉంటది. అయితే మాధురి వచ్చి నాకు చపాతీ సరిపోలేదంటుంది. కళ్యాణ్ వచ్చి నాకు రైస్ సరిపోలేదంటున్నాడు. సో, ఈళ్ళంతా కూడా నన్ను టార్గెట్ చేసినట్టుగా నాకనిపిస్తుంది ఇమ్ము. ఇప్పుడు నేను ఫుడ్ మానిటర్‌గా లేని టైంలో ఎవరైనా వేరే వాళ్ళు ఫుడ్ మానిటర్‌గా ఉంటే ఇవన్నీ ఇష్యూస్ రావట్లేదు. నేనున్నప్పుడే పర్టిక్యులర్‌గా ఇవన్నీ చేస్తుంటే నన్నే టార్గెట్ చేసి చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటది తనూజ. అయితే ఇమ్ము అంటాడు, "వద్దులే అమ్మ నువ్వేం బాధపడకు. నువ్వు అందరికీ ఫుడ్ వారం మొత్తం సరిపోవాలి అని ఆలోచించే కదా ఇదంతా చేస్తున్నావు. నీ స్వార్థంకైతే ఏది చేయట్లేనప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. అంటే మరి నువ్వేదైనా చేద్దాం అనుకుంటున్నావా చెప్పు" అని ఇమ్ము అడిగితే, "ఈ రోజు నుంచి నేను 4 ½ రైస్ పెట్టేసి 3 చపాతీ చేస్తామనుకుంటున్నాను" అని తనూజ చెప్తుందనమాట. సో, తనుజ మాటకి ఇక ఇమ్ము యాక్సెప్ట్ చేసి, "ఆ! సరే అమ్మా నీకు నచ్చింది చెయ్యు. నా క్యాప్టెన్సీలో మాత్రం ఫుడ్డు సరిపోలేదు అనే మాటైతే వద్దు" అని ఇమ్ము చెప్తాడు. ఇమ్ము, తనుజ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రహస్యంగా వింటూ ఉంటాడు మన సోల్జర్ కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ దొంగచాటుగా వినాల్సిన పనే లేదు. అసలు ఈ వారం కళ్యాణ్‌కి ఏమైందో తెలీదు. అంటే శ్రీజ ఎంట్రీ ఇచ్చి శ్రీజ చెప్పిన కొన్ని పాయింట్స్‌కో ఏమో మరి కళ్యాణ్‌లో చాలా మార్పొచ్చింది. దొంగచాటుగా వినడాలు, తనూజని అంటే టార్గెట్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా హైలైట్ అవుతుంది కళ్యాణ్‌తో. ఇకపోతే ఈ వారం కళ్యాణ్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. ఓటింగ్‌లో కూడా కళ్యాణ్ ఓటింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. బికాజ్ తనూజాని టార్గెట్ చేశాడు కాబట్టి. శ్రీజ కూడా మోస్ట్‌లీ హౌస్‌లోకి ఫ్యాన్ జోన్ పెట్టినా సరే తనకి ఓట్స్ రాకపోవడానికి రీజన్ కూడా తనూజాని టార్గెట్ చేయడమే. అది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, తనూజకి ఇక్కడ నష్టమేమీ లేదు. కళ్యాణ్ గ్రాఫే పడిపోతుంది. అది కళ్యాణ్‌కి అస్సలు అర్థం కావట్లేదు. కళ్యాణ్ ఈ వారం ఆట మార్చేశాడు. ప్రతి దానికి తనూజని టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ అయినా బయట అయినా సరే ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు దొంగచాటుగా వినకూడదు అనేది ఉంది. కానీ దొంగచాటుగా ఈరోజు కళ్యాణ్ లైవ్‌లో వింటూ ఉంటే చూసే ఆడియన్స్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని కామెంట్స్‌లో వేసుకుంటున్నారనే చెప్పాలి కళ్యాణ్‌ని. మరి కళ్యాణ్ గ్రాఫ్ విపరీతంగా పడిపోవడానికి రీజన్స్ అర్థమయ్యాయి. ఇంక ఈ లైవ్ ఈరోజు ఎపిసోడ్‌లో గాని టెలికాస్ట్ అయితే ఇంక అంతే సంగతి. కళ్యాణ్ పూర్తిగా ఓటింగ్‌లో డేంజర్ జోన్‌లో ఉన్నా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మరి కళ్యాణ్ చేస్తున్న ఈ పనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.